బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫార్ములా ఈ రేస్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ అనుమతి లభించింది అని తెలుపుతున్నారు. సిఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపబోతోంది తెలంగాణ సర్కార్. ఫార్ములా ఈ రేస్ తో వచ్చిన పెట్టుబడుల లెక్క ఇక ఏసీబీ తేల్చుతుంది అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫార్ములా ఈ రేస్ అవకతవకలపై కేబినెట్ కూడా చర్చించింది అని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు మంత్రి. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు అన్నారు ఆయన. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు సిఎస్ అనుమతి ఇచ్చారని పొంగులేటి తెలిపారు. పూర్తి వివరానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా లభించింది కాబట్టి ఏసీబీ ఎంక్వైరీ ఇక స్పీడ్ కాబోతోంది అని చెప్పొచ్చా? కేటీఆర్ కి నోటీసులు ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా? రైట్, ఇది తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలి. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజులుగా ప్రభుత్వం చెప్తుంది, ఇండైరెక్ట్గా చెప్తుంది, డైరెక్ట్గా చెప్తుంది. కాకపోతే ఈ రోజు కేబినెట్ మీటింగ్ తర్వాత కీలకమైన ప్రకటన చేశారు ఐఎన్పీఆర్ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేపో మాపో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమంటూ కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఫార్ములా ఈ రేస్లో విదేశీకి డబ్బులు వెళ్ళాయి, ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు, అట్లాగే విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారు, దానికి ప్రభుత్వం అనుమతి లేదు అంటూ ప్రభుత్వం కొద్ది రోజులుగా చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించిన అధికారులు ఏసీబీకి లేఖ రాశారు. ఏసీబీ ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. గవర్నర్ అనుమతి గత మంగళవారం వచ్చింది. కాకపోతే ఈరోజు క్యాబినెట్లో దానిపైన విస్తృతంగా చర్చలు జరిపారు. క్యాబినెట్లో మంత్రులందరితో కూడా సీఎం చర్చించారు. డెఫినెట్గా తప్పు కనుక ప్రూవ్ అయితే అరెస్ట్ చేయాల్సిందే అనేది అయితే సీఎం సంకేతాలు ఇచ్చారు. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేయాల్సిందే అని చెప్పారు. పొంగులేటికి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి గతంలోనే చెప్పారు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి రాష్ట్రంలో, దీనికి సంబంధించి హింసిస్తూ వచ్చారు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని. ఈరోజు ఆ బాంబును పేల్చినట్టుగానే చెప్పాలి. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందని చెప్పాలి. ఇక నుంచి ఢిల్లీ వెళ్ళి పాదయాత్రలు చేస్తారో, ఢిల్లీ వెళ్ళి పొర్లు దండాలు పెట్టుకుంటారో మీ ఇష్టం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అయితే గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. సో ఈరోజు చాలా కరాఖండిగా చెప్పారు. ఈ ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశించింది, గవర్నర్ అనుమతి అయితే వచ్చింది. సిఎస్ నుంచి లేఖ రాయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి, ఏసీబీకి. ఏసీబీ విచారణ చేసి దాంట్లో కనుక నిజంగానే ఈ అవినీతి జరిగిందని ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా అరెస్ట్ ఉంటుందనే చెప్పాలి. ఇక అరవింద్ కుమార్కి సంబంధించి, అరవింద్ కుమార్ అప్పుడు ఎంఏయుడి సెక్రటరీగా ఉన్నారు. సో అతనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ విచారణకు ప్రభుత్వం అనుమతించినట్లుగా అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇది ఒక బిగ్ బ్లాస్ట్ గానే చెప్పొచ్చు తెలంగాణ పాలిటిక్స్ లో. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా లేక నోటీసులు మాత్రం పంపిస్తారా? ఇక ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగబోతుంది అనే ఉత్కంఠ అయితే ఉంది. 55 కోట్ల రూపాయల నిధుల్ని ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఎఫ్ఈఓ అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారులు పంపించినట్లుగా అధికారులు ఆరోపిస్తున్నారు. మంత్రులు కూడా దీని మీదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కూడా లభించడంతో ఆ నిధుల మళ్లింపు దానికి సంబంధించి అక్రమాలు అవకతవకలపై ఇక ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ కానుంది.